దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారండి? ఈరోజు దేవుడు మీకు సెలవిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం రండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మీరు ఏ అనారోగ్యముతో బాధపడుతున్నప్పటికీ, ఏ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ, ఏ యొక్క క్యాన్సర్తో బాధపడుతున్నప్పటికీ, అది లంగ్ క్యాన్సర్ కానివ్వండి, థ్రోట్ క్యాన్సర్ కానివ్వండి, బ్లడ్ క్యాన్సర్ కానివ్వండి, బ్రెయిన్ క్యాన్సర్ కానివ్వండి, స్కిన్ క్యాన్సర్ కానివ్వండి, లేదంటే ఏ అపాయకరమైనటువంటి అనగా మరణకరమైనటువంటి రోగము కానివ్వండి, ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన పొందిన దెబ్బల వలన మీకు స్వస్థత కలుగజేస్తానని చెప్పి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. అనగా లేదా గడిచినటువంటి సంవత్సరాలుగా మీరు బీపీ తోటి, షుగర్ తోటి, ఆర్థరైటిస్ తోటి, భయంకరమైనటువంటి డిసీజులతోటి మీరు బాధపడుతూ ఉన్నారేమో, భయంకరమైనటువంటి అనారోగ్యాల చేత, భయంకరమైనటువంటి వ్యాధుల చేత, ఎవరికీ చెప్పుకోలేనటువంటి డిసీజుల చేత మీరు కుమిలి కృంగిపోతూ ఉన్నారేమో, కనీసం మీ యొక్క కుటుంబీకులతోటైనను, లేదా నీ యొక్క కన్న తల్లిదండ్రులతోనైనను, నీ యొక్క స్నేహితులతోనైనను చెప్పుకోలేనటువంటి బాధతో మీరు బాధపడుతున్నారేమో, ఈ రోజున దేవుడు వాటన్నిటి నుంచి మీకు విడుదలను దయచేయబోతున్నాడు. దేవుడు వాటన్నిటి నుంచి మీకు స్వస్థత దయచేయబోతున్నాడు. విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ నామమునకు స్తోత్రాలు, మీ నామమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా మీ యొక్క కృపను, మీ కనికరమును, మీ ప్రేమను, మీ వాత్సల్యమును మీరు చూపించండి నాయన. తండ్రి, వారి తల మొదలుకొని అరికాల వరకు మీ గాయపడినటువంటి హస్తమును చాపి మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ యొక్క నా తండ్రి ప్రార్థనలో ఏకీభిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి, వారి యొక్క తల మొదలుకొని అరికాల వరకు మీ గాయపడిన హస్తమును చాపి మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థతను, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, సంపూర్ణమైనటువంటి బలమును, సంపూర్ణమైనటువంటి శక్తిని మీరు దయచేయండి నాయన. ప్రతి రోగము నుంచి విడుదలను మీరు దయచేయండి. వారికి నా తండ్రి మీరు దీర్ఘాయుష్యును నా తండ్రి మీరు దయచేస్తూ రమ్మని, స్వస్థత కార్యమును, అద్భుత కార్యమును వారి పట్ల మీరు జరిగిస్తూ రమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి.